వెల్కమ్ టు కన్యాకుమారి. హాయ్, నేను శ్రీకరి. మేము కన్యాకుమారి వెళ్ళిన వెంటనే టీటీడీ దేవస్థానంలో దర్శనం చేసుకొని అక్కడి నుండి వ్యూ ఎంజాయ్ చేస్తూ ప్రసాదం తిన్నాం. సేమ్ తిరుపతి లడ్డూలానే ఉంది. తర్వాత వట్టకోటాయ్ ఫోర్ట్కి వచ్చాం. అక్కడి నుండి వ్యూ అయితే చాలా బాగుంది, బీచ్ వ్యూ. అండ్ ఫోర్ట్ అయితే చిన్నదే. అక్కడ కొన్ని ఫొటోస్ పిక్చర్స్ తీసేసుకున్న వెంటనే వివేకానంద మెమోరియల్ వెళ్దామని స్టార్ట్ అయ్యాం. అక్కడైతే 2 కిలోమీటర్స్ లైన్ ఉంది. గొడుగులు పట్టుకొని మరీ నుంచున్న ఎండలో టికెట్ కోసం. మాకైతే టికెట్ దొరకలేదండి. అయితే మేము భగవతి అమ్మన్ టెంపుల్ వెళ్ళే దారిలో ఈ షెల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. శంఖాలు ఇవన్నీ మేము ఒకటి కొనుక్కున్నాం అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. చాలా బాగుంది. భగవతి అమ్మన్ టెంపుల్కి వెళ్తే అక్కడ అమ్మవారు అయితే 2 కళ్ళు సరిపోలేదండి. చాలా 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 అందంగా ఉన్నారు. ముక్కు పొడకైతే మెరుస్తూ నాకు చాలా అందంగా అనిపించింది. టెంపుల్ తర్వాత మేము బ్యాక్ సైడ్ వ్యూస్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం. తర్వాత ఓల్డ్ లేడీ చర్చ్కి వెళ్ళి ఆ వ్యూ అంతా కవర్ చేసాం. తర్వాత భారత్ మాత టెంపుల్కి వెళ్ళాం. అదైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా అందంగా ఉంది. అండ్ రామాయణం మొత్తాన్ని పిక్చరైజేషన్తో వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ శివుని విగ్రహం కూడా చాలా అందంగా ఉంది. టెంపుల్ అయితే చూడడానికి చాలా చాలా నేను 100కి 100 పాయింట్స్ ఇస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంది. తర్వాత మళ్ళీ మేము వ్యూ పాయింట్కి వెళ్ళాం. వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడ త్రివేణి సంగమం దగ్గర పౌర్ణమి రోజు అక్కడ కూర్చొని అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ ఈ 3 కలయికని మేము చూస్తూ ఎంజాయ్ చేస్తూ కన్యాకుమారి అయితే ఇలా ముగిసింది.